శారీరక దృఢత్వానికి క్రీడలు చాలా అవసరం. చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి 53, 54 డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ జహీర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంటును ప్రారంభించిన నూడా చైర్మన్ కోటంరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న నారాయణ విద్యాసంస్థల ఏజీఎం విజయభాస్కర్ రెడ్డి యువతని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతి సంక్రాంతి నాడు క్రికెట్ టోర్నమెంటు నిర్వహించడం జహీర్కి ఆనవాయితీగా వస్తోంది. మంత్రి నారాయణ పేరు మీదుగా క్రికెట్ టోర్నమెంటు నిర్వహించడం సంతోషంగా ఉంది. బ్యాట్ పట్టుకొని కాసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులని అలరించిన కోటంరెడ్డి బాలయ్య బాబు నటించిన 53, 54 డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ జహీర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంటును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లోకి దిగి క్రీడాకారులని అలరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ యువతను ప్రోత్సహించడం మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. తమది బెట్టింగ్ల ప్రభుత్వం కాదని వైసీపీకి ఆయన చురకలు అంటించారు. జహీర్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంటు నిర్వహించడం గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తుందని, ఇలాంటి మంచి కార్యక్రమాలు తామంతా అండగా ఉంటామన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా జహీర్ ఎన్నో సేవా కార్యక్రమాలు, క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించారని గుర్తు చేశారు. యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కోటంరెడ్డి స్పష్టం చేశారు. బాలకృష్ణ నటించిన డాక్ మహారాజు సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మంత్రి పొంగూరు నారాయణ పేరు మీదుగా ఈ క్రికెట్ టోర్నమెంటు ప్రారంభిస్తున్నామని, గెలుపోటములతో సంబంధం లేకుండా ఆటను ఆస్వాదించాలన్నారు. ఈ సందర్భంగా జహీర్ను ఆయన అభినందించారు. కార్యక్రమంలో నారాయణ విద్యాసంస్థల ఏజీఎం విజయభాస్కర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సత్యనాగేశ్వరరావు, బాలాజీ పొత్తూరు, శైలజ, శ్రీనివాసులు నాయుడు, జనసేన జిల్లా కార్యదర్శి ఆలియా, కోఆప్షన్ సభ్యులు జమీర్, అధ్యక్షులు షాహిద్, పెంచలయ్య చౌదరి గారు, సుధాకర్ రెడ్డి, సుల్తాన్, 53, 54 డివిజన్ నాయకులు మూలం భాస్కర్, కాదర్ బాషా, మంజు, బాబు, షమీం, హాసిబ్, ఖలీల్, జలీల్, శ్రీను, ఆజిమ్, ముస్తాక్, ఖలీల్, తిరుపతి, టింకర్ బాబు, రమాదేవి, నరసింహ, రమేష్, రఫీ, శివ, ఫైజు, బాను, గణేష్, షాజహాన్, షాలు, ఆర్గనైజర్స్ వాసు, మౌలి, అబ్బాస్ వ్యవహరిస్తున్నారు. అంపైర్లుగా జ్యోతి, వినయ్ మరియు విజయ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. భాస్కర్ బాలు చేస్తా ఉన్నారు. సిక్స్ అందరికీ నమస్కారం. ఈ సంక్రాంతి సందర్భంగా గత 4 ఏళ్ల నుంచి, అంటే 3 years కంప్లీట్ చేసుకొని 4th year, మన 54వ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జి జహీర్ గారి ఆధ్వర్యంలో గత 4 years నుంచి నారాయణ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం కన్నా కూడా ఎవ్రీ ఇయర్ బై ఇయర్ బాగా ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఎక్కువ టీమ్స్ని జిల్లా మొత్తం వ్యాప్తంగా పిలుస్తూ ఈ టోర్నమెంట్స్ని క్రీడా స్ఫూర్తిని పెంపొందించే విధంగా ఈ జహీర్ గారు ఈ ప్రోగ్రాంని గత 4 ఏళ్ళ నుంచి చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా ఈ సంక్రాంతికి ఈ సంవత్సరం ఇంకా గ్రాండ్గా మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం తరఫున ఇంకా గ్రాండ్గా జహీర్ గారు అందరినీ పిలిచి అన్ని విధాలు అన్ని కోఆర్డినేట్ చేసుకొని కూటమి ప్రభుత్వం సైడు అందరినీ కలుపుకొని భారీగా చేయడం జరుగుతుంది. ఈరోజు 12వ తారీఖున స్టార్టింగ్ ప్రోగ్రాం ఇది. 19వ తారీఖు వరకు ఈ టోర్నమెంట్ జరుగుతాయి. దీనికి అధ్యక్షతగా టీం 3 ఉన్నారు. వాళ్ళ ప్రీమియర్ లీగ్ వాసు, చంద్రమౌళి, అబ్బాస్, ఈ టీమ్స్ అంతా కూడా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. దీంట్లో సహకరించిన 54 క్లస్టర్ ఇన్ఛార్జ్ జహీరు, అధ్యక్షుడు షాహిద్, అదేవిధంగా మా తోటి క్లస్టర్ ఇన్ఛార్జీలు బాలాజీ అండ్ నాగేశ్వరరావు గారు, అదేవిధంగా కార్పొరేటర్ శైలజమ్మ గారు, అదేవిధంగా దీనికి మన పెంచల నాయుడు గారు, అదేవిధంగా 54 అధ్యక్షులు ఖలీల్ గారు, వీళ్ళందరూ కూడా మన కోఆప్షన్ మెంబరు జమీర్ గారు, వీళ్ళందరూ కూడా దీన్ని
బాగా గ్రాండ్గా సక్సెస్ఫుల్ చేయాలని నేను గత వారం నుంచి కూడా అందరు నాయకులను కలిసి దీన్ని భారీ ఎత్తున చేయాలనే విధంగా చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. మాకు నోడా చైర్మన్ గారు దీనికి అధ్యక్షత వహించారు. రేపు మనకి ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు కూడా విన్నర్స్ అండ్ రన్నర్స్ కూడా ఆ రోజు ఇంకా గ్రాండ్గా చేసి అందరూ కూడా పెద్దల నాయకులను కూడా పిలిచి, మంత్రులు గారిని కూడా పిలిచి, ఎమ్మెల్యే గారిని కూడా పిలిచి దీన్ని ఇంకా గ్రాండ్గా జరిపిస్తామని కోరుకుంటున్నాం. సందర్భంగా 53, 54 డివిజన్ క్లస్టరు నా సోదరుడు జహీర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య అతిథులు విజయభాస్కర్ రెడ్డి గారు, అదే రకంగా బాలాజీ గారు, అదే సత్యన్న గారు, అదే రకంగా షాహిద్ శైలమ్మ గారు, ఇంకా నాయుడు గారు, ఇంకా జనసేన ఆలయ గారు, మిగతా అందరు పెద్దలందరికీ, ముఖ్యంగా నా మీడియా నా సోదరులకి నమస్కారం. జహీర్ గారు మన నాయకులు, మంత్రివర్యులు నారాయణ గారి పేరు మీద ఈ టోర్నమెంట్ పెట్టడం, చక్కగా నిర్వహించడం చాలా గొప్ప విశేషం. నాకు తెలిసి చాలా సంవత్సరాల నారాయణ గారి పేరు మీద ఆయన జరుపుతున్నాడు. చాలా మంచిది. ఒక పని చేసే మంత్రి గారి పేరు మీద ఇది జరపడం అందరం కూడా హర్షించదగ్గ విషయం. దాంట్లో నాకు తెలిసి నాకు జహీర్ గారు దాదాపు 10 సంవత్సరాలు తెలుసు. ఎప్పుడు కూడా తగులకు వెళ్ళడు. తను ఎంత నష్టపోయినా ఈ ప్రజల్లో పనిచేసే వర్యులు నారాయణ గారి పేరు మీద ఈ టోర్నమెంట్ పెట్టడం, చక్కగా నిర్వహించడం చాలా గొప్ప విశేషం. నాకు తెలిసి చాలా సంవత్సరాల నారాయణ గారి పేరు మీద ఆయన జరుపుతున్నాడు. చాలా మంచిది. ఒక పని చేసే మంత్రి గారి పేరు మీద ఇది జరపడం అందరం కూడా హర్షించదగ్గ విషయం. దాంట్లో నాకు తెలిసి నాకు జహీర్ గారు దాదాపు 10 సంవత్సరాలు తెలుసు. ఎప్పుడు కూడా తగులకు వెళ్ళడు. తను ఎంత నష్టపోయినా ఈ ప్రజల్లో పనిచేస్తూ ఇది ముఖ్యంగా క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహిస్తూ ఒక ఉత్సాహం. అన్ని గేమ్లో కల్లా క్రికెట్ చాలా గొప్పది. అంటే బెట్టింగ్ల బొమ్మను కాదండి, ఇదైతే బెట్టింగ్ల ప్రభుత్వం అయితే కాదు, బెట్టింగ్ నాయకులు అయితే ఇక్కడ లేరు. అందువల్ల ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న నా తమ్ముడు జహీర్ని మరొక్కసారి నేను అభినందిస్తూ, ఇటువంటి కార్యక్రమాల్లో ఆయన ఎటువంటి చేసినా మేము సహకరిస్తామని, అదే రకంగా నారాయణ గారు ఆయన్ని ఇంకా వినూత్నటి ప్రోత్సహిస్తారని వచ్చిన నాయకులందరూ కూడా అభినందిస్తూ, అందరి దగ్గర మీ అందరం కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. అదే రకంగా ఈరోజు మా సినిమా అంటే నేను ప్రేమించే ఈ ప్రపంచంలో నేను నమ్మిన ఒకే ఒక వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు. ఆయన సినిమా ఈరోజు హిట్ అవడం కూడా ఒక సంతోష పరిణామం. ఈరోజు